ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా స్థానిక సంస్థల ఎన్నికల హోరాహోరీ కొనసాగుతుందని చెప్పొచ్చు. ఒకవైపు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అనే రీతిలో కూడా అభ్యర్థులు హోరాహోరీగా ప్రచారం కొనసాగుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు బీఆర్ఎస్ సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా గత 10 సంవత్సరాల్లో చేసినటువంటి అభివృద్ధిని ప్రజల ముందుకు తీసుకెళ్తూ ఈసారి మమ్మల్ని బీఆర్ఎస్ లాగా ఆదరించాలని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి మరోవైపు వెంకటాపురం గ్రామంలో ప్రస్తుతం మనం ఉన్నాం. వెంకటాపురం గ్రామానికి బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి పాండు నాయక్ ప్రస్తుతం మనతో ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, స్థానిక సంస్థల ఎన్నికల హోరాహోరీ కొనసాగుతుంది. ఎన్నికలు కూడా తేదీ దగ్గర పడుతున్న కొద్దీ కూడా ప్రచారం చాలా ముమ్మరంగా సాగుతుంది. ఏం చెప్తారు ప్రచారంలో? మీరు ప్రజలకు ఎలాంటి హామీలు ఇవ్వబోతున్నారు? గెలుపు ఎటువైపు ఉంది? నమస్కారం సార్, నా పేరు పాండు. గెలుపు ఎటువంటి అంటే ఇంతకుముందు మా వాళ్ళందరూ నన్ను పిలిచి నాకు అంత ఇది కూడా లేకుండే, నేను నా అధికారం ఉన్నా లేకున్నా నేనేం చేస్తున్నా అంటే ప్రజాసేవలోనే ఉన్నా ఫస్ట్ స్టార్టింగ్ నుంచి. కానీ ఇప్పుడు కొత్తగా ఏం రాలేదు. వాళ్ళందరూ ఒక 50-60 మంది 100 మంది నన్ను ఎన్నుకోవడం జరిగింది. నువ్వు ఉంటే బాగుంటుంది, ప్రతి దాంట్లో ముందు ఉంటావు, హాస్పిటల్లో కానీ ఏవో చిన్న దెబ్బ తాకినా నా ఇంటి మనిషిలాగా, ప్రతి ఊర్లో ఎవరికి దెబ్బ తాకినా నా ఇంటి మనిషిలాగా చూసుకుంటా. ప్రతి ఒక్కరిని ఏడా దెబ్బ తాకినా ఇట ఇంటికాడ ఉన్న అర్ధరాత్రిలో ఫోన్ వచ్చిందంటే హైదరాబాద్ పోయేంత ఉంది నీకు, ఇప్పటివరకు తిరిగినవు, మళ్ళీ ఇదే కొనసాగాలి, నువ్వు ఉంటే బాగుంటుంది అని చెప్పి నన్ను అందరూ మా పెద్దలందరూ మనం బలపరిచింది. అంటే ప్రధానంగా గ్రామంలో ఉన్నటువంటి మీ దృష్టికి వచ్చినటువంటి సమస్యలు ఏమి, ఎలా పరిష్కరించబోతున్నారు రాబోయే రోజుల్లో? ఇంతవరకు అయితే సమస్యలు అనేటివి పెద్ద సమస్యలు ఏం లేవు. ఇంతవరకు వచ్చిన బీఆర్ఎస్ హయాంలో జరిగిన ప్రతి గల్లీకి రోడ్ వేసినాము. ప్రతి డ్రైనేజీలు కొన్ని ఉన్నాయి, కొన్ని కరెంట్ స్తంభాలు అవి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కొంతమంది ఏమైందంటే కొంతమంది పెళ్ళిళ్ళు అయ్యి పిల్లలు అయ్యి జర ఇబ్బందులు ఉన్నాయి. వాళ్ళకి ఇల్లు కట్టించేది, వాళ్ళ సర్వే చేసి భూములు కూడా చేసే పనిలో ఉన్నాం. అంటే మరోవైపు ప్రచారంలో ఎలా ముందుకెళ్తున్నారు? ప్రజలు మీతో పంచుకున్నటువంటి వాళ్ళ ఇబ్బందులు ఏం పంచుకుంటున్నారంటే ఏం చెప్తారు? ప్రజలు అందరూ బాగానే ఉన్నారు. ఇప్పుడు వరకైతే ఏం చేస్తున్నారంటే నా ఎమ్మడి తిరిగే మనుషులని, ఈడు మంచోడు, ఇంత ఎమ్మడి తిరుగుదాం అనేటోళ్ళని అవతల కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, అరే ఇవన్నీ ఎమ్మడి ఎట్లా తిరుగుతారా మీరు, మీ ఉసుక బండ్లు ఉన్నాడు అనియం, మీ అది మీకు ఇల్లు ఇయ్యము, వచ్చే బిల్లులు ఆపుతాము. ఇప్పుడు ఇంతవరకు నేను మేస్త్రి పని చేస్తుంటాను యాక్చువల్గా. అయితే ఇంతవరకు నేను ఇల్లు కట్టేటప్పుడు కూడా వానికి పని ఎందుకు ఇస్తారు, వానికి పని ఇస్తే మీకు బిల్లు రావనేది కూడా వాళ్ళ పనులు, వాళ్ళకి ఇచ్చిన పనుల కంటే నేను తొందరగా స్పీడ్ కంప్లీట్ చేసిన. వాళ్ళు కట్టించిన ఇళ్ళ కంటే స్పీడ్గానే కూడా బిల్లులు తెప్పించిన ఇంతవరకు నేను కూడా. సో మరోవైపు కూడా మనకు పెద్దలు ఉన్నారు, కొంతమంది మాట్లాడే గ్రామానికి సంబంధించిన పెద్దలు అంటే, పెద్ద చెప్పండి, ఎట్లా ఉంది మీ గ్రామంలో? ఎక్కడ సంబంధించిన అభ్యర్థులు ముందున్నారు? ఎలాంటి మీ గ్రామానికి సంబంధించిన ఇబ్బందులు ఏం చెప్తారు? 10 సంవత్సరాల నుండి కూడా మేము బీఆర్ఎస్ మంచి పని చేసుకున్నాం సార్. నా పేరు బీబీ మహబూబ్ రెడ్డి. ఇప్పటి వరకు కూడా మనకు తిరుగులేని గ్రామం ఇది మనకు. ఇప్పుడు వీళ్ళు వచ్చి ఇప్పుడు లేనిదంతా తాకట్లు పెడుతుండ్రు. ఇప్పుడు మీ గ్రామానికి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? మరి అభ్యర్థులకు ఏమైనా చెప్తున్నారా? మా అభ్యర్థులు ఉన్నారు, మా వెనక ఉన్న వాళ్ళకు సౌఖ్యంగా మేము పని చేసుకుంటున్నాం. వాళ్ళకు ఇబ్బందులు ఏం లేవా గ్రామానికి సంబంధించిన సమస్యల విషయంలో? ఇప్పుడు అంతలో వస్తే మేము పని తీసుకోవాలనుకుంటున్నాం మేము. అంటే ఒకవైపు మరో పార్టీకి సంబంధించిన అభ్యర్థులుగా బలపరిచారు, వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. ఎట్లా ఉంది మీకు? పోటీ ఏమైనా ఉందా గ్రామంలో? పోటీ లేకుండా ఎట్లున్నది? ఉన్నా కూడా మాది 75% మాకు బలం ఉన్నది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామంలో అభివృద్ధి ఏందనేది గ్రామస్తులకు అందరికీ తెలుసు. గత 10 సంవత్సరాలకి వెళ్ళి తెలంగాణ ప్రభుత్వంలో ఏం జరిగింది? ఫస్ట్ వెంకటాపూర్ నుండి మాచనపల్లి తండ వరకు రోడ్డు గతంలో గుంతలు పడి వర్షాలు పడితే పోనీకి రాలేని పరిస్థితి ఉండేది. మన తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చేసిన శ్రీనివాస్ గౌడ్ గారు చేసిన మొట్టమొదటి పని ఇది. దాని తర్వాత ఇంకోటి ఏంటంటే 2019లో మేము స్టార్టింగ్లో గెలిచినప్పుడు విపరీతమైన వాటర్ ప్రాబ్లం ఉండేది. వారం 10 రోజుల్లోనే మిషన్ భాగీరథ నీళ్లు ట్యాంకులు కట్టించి తెలంగాణ ప్రభుత్వం ఇంటింటికి నల్లలు ఇచ్చి నీళ్లు ఇబ్బంది లేకుండా చేసింది. అది పెద్ద కార్యక్రమం అది. దాంతోపాటు మా వెంకటాపురం గ్రామంలో చూస్తే ఇప్పుడు మహబూబ్ నగర్కి వెళ్ళి బయలుదేరితే మా ఇంట్లో అడుగు పెట్టేంత వరకు మట్టికి కాలుకు మట్టి అంటదు. మొత్తం గ్రామంలో మొత్తం రోడ్లు వేసుకున్నాం, డ్రైనేజీలు కట్టుకున్నాం. ఇంకా అదేవిధంగా మేము రైతులకు ఇబ్బంది కాకుండా రైతులకు మీటింగ్లు చేసుకోవాలనే ఉద్దేశంతో రైతు వేదిక నిర్మించుకున్నాం. దాంతోపాటు గ్రామంలో చెత్త పేరుకుపోతుంది. ఈ చెత్త ఉంటే దోమలు వస్తాయి, మొత్తం వ్యాధులు అంటుకుంటాయనే ఉద్దేశంతో ప్రభుత్వం ఇచ్చిన ట్రాక్టర్ని పెట్టుకుని డంపింగ్ సెట్ తయారు చేసి చెత్త మొత్తాన్ని డంపింగ్ పంపిస్తున్నాం. ట్రాక్టర్ కూడా గవర్నమెంట్కి వెళ్ళి ఇచ్చిన ట్రాక్టర్ ఉంది. అదేవిధంగా శ్మశాన వాటిక నిర్మించుకున్నాం. ఇంకా
మా గవర్నమెంట్ హాస్పిటల్ ప్రజలకు హాస్పిటల్ చాలా ఇబ్బంది ఉండే, చిన్న ఉండే హాస్పిటల్. మా శ్రీనివాస్ గౌడ్ హయాంలోనే ఆయనతో మాట్లాడి, సార్ మా ఊరి గ్రామ ప్రజలకైతే ఇబ్బంది ఉంది, మరి హాస్పిటల్ అయితే పెంచుకోలే, మా వాళ్ళు అయితే మా ఊరికి వెళ్ళి డిమాండ్ చాలామంది చేస్తున్నారని చెప్పేసి ఎంబడే నిధులు మంజూరు చేసుకుని హాస్పిటల్ కూడా నిర్మించుకున్నాం. ఇంకా ఎట్టి కార్యక్రమం మా గ్రామంలో మాత్రం ఇప్పటి వరకు 10 సంవత్సరాల్లో మేము చేసిన అభివృద్ధి ఇంటింటికి కనిపిస్తుంది. గవర్నమెంట్కి వెళ్ళి పథకాలు కళ్యాణ లక్ష్మి వచ్చినా కూడా ఆ లబ్ధిదారునికి వెళ్ళి ₹1 కూడా ఖర్చు పెట్టనీయకుండా వాళ్ళకు కులమాదాయ సర్టిఫికెట్లో సహా తీసి వాళ్ళ మ్యారేజ్ సర్టిఫికెట్లను తీపిచ్చి ₹1,00,000 చెక్ వచ్చినా కూడా లబ్ధిదారునికి ₹1,116 వాళ్ళకి అందరికీ చేసినాం. ఇంకా అదేవిధంగా సీఎంఆర్ఎఫ్ ఎవరైనా మెడికల్ బిల్లు తెచ్చుకున్నా కూడా సీఎంఆర్ఎఫ్ వాళ్ళ ఫైళ్ళు తీసుకుని వచ్చి వాళ్ళకి తెలియకుండా వాళ్ళకి ఇన్కమ్ సర్టిఫికేట్ తీయించి వాళ్ళ రేషన్ కార్డులు పెట్టి సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇప్పిస్తున్నాం. ఇంకా ఏమి ఇబ్బందులను కూడా ప్రజలు ఎంబడి ఉండి చేసినాం. టీఆర్ఎస్ హయాంలో అయిన పనులు ప్రతి ఒక్క ఇంటికి తెలుసు. ఒకవేళ కొందరు అంటున్నారు ఇంతకుముందున్న సర్పంచులు ఏం చేసిండ్రంటే ఏం చేస్తామని చెప్పి ఏం చేయకుండా పోయిన అంటున్నారు. వాళ్ళకు ఊరి గురించి తెలియని వాళ్ళు ఆ మాట మాట్లాడుతున్నారు. ఊరు గురించి తెలిసిన వాళ్ళు, ఊర్లో చేసిన వాళ్ళు, ఊర్లో ఉండి చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరికి తెలుసు ఈ సర్పంచ్ ప్రజల్లో ఏం చేసిండ్రు అనేది. ఊర్లో ఏం తెలియని వాళ్ళే చేస్తామని పోయిరి అని అంటున్నారు. వాళ్ళు మాత్రమే ఊర్లో లేనట్ల, వాళ్ళు ఊరు గురించి తెలియనట్ల వాళ్ళకు. అదేవిధంగా 2 సంవత్సరాలు అవుతుంది. రేపైతే ప్రమాణ స్వీకారం చేసి 2 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నవంబర్ 30 తారీఖు నాడు ఏర్పడింది. ఎలక్షన్లు అయినాయి. డిసెంబర్ 9 తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేసి 2 సంవత్సరాలు కావస్తుంది. గ్రామ పంచాయతీ పెండింగ్ బిల్లులు ఉన్నాయి. ఇదివరకు ₹1 బిల్లు 2 సంవత్సరాలు కరెక్ట్ 2 సంవత్సరాలు రేపైతే ఇక పెండింగ్ బిల్లు ఇదివరకు కూడా మాకు ₹1 బిల్లు రాలేదు. అదేవిధంగా ఇంకా గ్రామంలో వచ్చిన పనులు మేము మా ఆయంలో ఉన్నప్పుడు ప్రభుత్వంకి వెళ్ళి వచ్చిన నిధులు ₹1 కూడా వేస్ట్ కాకుండా ఎంబడిమడ పనులు చేసినాం. ఈ ఆయంలో వచ్చిన పనులు 20 లక్షల పనులు ఉట్టిగా వదిలిపెట్టిండ్రు. 20 లక్షలు ప్రొసీడింగ్లు వస్తే కూడా 20 లక్షల పనులు వదిలిపెట్టేసిండ్రు. సీసీ రోడ్డు 15 లక్షలు, డ్రైన్ 5 లక్షలు. సంవత్సరం ఉన్న రైతుల ప్రొసీడింగ్లు వచ్చి ఈ పార్టీ కూడా పనులు స్టార్ట్ చేయలేదు. అట్లా మా ఆయంలో చేసిన పనులు ప్రతి ఒక్క పనికి రూపం ఉంది. గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు ఏం చేసిండ్రు అనేది. వీళ్ళు ఏం చేయలేదు, చేస్తామని వెళ్ళిపోయినరు పార్టీలు అని అనుకున్నారు. వాళ్ళ గ్రామం గురించి తెలియని వాళ్ళు మాత్రమే అది అనుకుంటున్నారు. గ్రామం గురించి తెలిసిన వాళ్ళకు చేసిండు అనేది అనుకుంటున్నారు. ఇది మేము చేసిన అభివృద్ధి. ఇంకా చాలా మంది ప్రజలకు మేలు చేసినాం, కానీ ఎక్కడ కూడా కీడు కలిగించలేదు. గ్రామాలలో గ్రామానికి సంబంధించినటువంటి ఎలాంటి సమస్యలైనా సరే పరిష్కరించడానికి ముందుంటాము. గతంలో కూడా పార్టీ బలపరిచిన అభ్యర్థిని మేము సమస్యల గురించి కూడా ప్రజల ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశాం. ప్రజల సమస్యలను పరిష్కరించడానికి ఎప్పుడూ కూడా ఎల్లప్పుడూ ముందంజలో ఉండే ప్రయత్నం చేశాం. గత ప్రభుత్వంలో కూడా 10 సంవత్సరాల ప్రభుత్వాల కారణంగా ప్రభుత్వమే చేసినటువంటి పనులే, అభివృద్ధి పనులే ఈరోజు ప్రజలు మమ్మల్ని ఆదరించడానికి ముందుకు వస్తున్నారని చెప్పేసి కూడా గ్రామానికి సంబంధించిన అభ్యర్థులు కావచ్చు, గ్రామానికి సంబంధించినటువంటి పెద్దలు కావచ్చు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్తో శివాజీ, RTV, మహబూబ్ నగర్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.